డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్యులాకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెవెన్ మెడికల్ సెంటర్ నుండి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఈ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైల్స్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా వయసు ఎక్కువైన తర్వాత రావటం అన్నట్టు ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్లో 4 years నుంచి 98 years వరకు ఆపరేట్ చేశాను. పైల్స్ ఎలాంటి పరిస్థితి ఉందంటే యానల్ కుషన్స్ లాగా ఉంటాయి, మనకు అందరికి ఉంటాయి అవి. ఆ కుషన్స్ ఒకవేళ జారి కిందికి రావడం మొదలు పెడితే ఎందుకు జారుతాయి? లోపల పేగుల ప్రెషర్ ఎక్కువైతే, ప్రెషర్ రావడానికి ఆహారం చాలా ఇంపార్టెంట్. మన ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో మనం ఆహారం మింగడం తప్ప దాన్ని నవలిస్తలేము. మెయిన్ ఇంపార్టెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సరిగా నవలకపోతే డైజెషన్ సరిగ్గా కాదు. డైజెషన్ సరిగ్గా కాకపోతే వచ్చే మళ్ళా హార్డ్గా ఉండి, డిఫికల్ట్గా ఉండి, కష్టంగా రావటము. ఇంకోటి ఏంటంటే పేగులు బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఒకవేళ చెడిపోతే గ్యాసెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కారణాల వల్ల ఈ మధ్యలో కొద్దిగా ఈ ఆహారంలో మనకు జంక్ ఫుడ్ అన్నట్టు ఉంటుంది. ఈ పిల్లకాయలందరూ చాలా మట్టుకి బ్రెడ్, బిస్కెట్, మన సాంప్రదాయానికి, మన ఇండియన్ కల్చర్కి అలాంటి సూట్ కాదు. మనం ఇంకా అన్నం, రొట్టె, కూరగాయలు దాని మీదనే ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి సడన్గా ఈ డైట్ చేంజెస్ వచ్చేసరికి ఈ మోషన్స్ సరిగ్గా ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోతే ఈ బయటికి వచ్చే మోషన్స్ మళ్ళీ అవుతుంది, చాలా ప్రెషర్గా రావటం. రెండోది ఏంటంటే రాత్రంతా నిద్రపోకుండా ఉంటున్నారు పిల్లకాయలు, వాళ్ళ టాయిలెట్ సిస్టమే మారిపోతుంది. రెండోది ఏంటంటే తొందర లేట్ అవుతుందని తొందర పోవడంలో వాష్రూమ్కి వెళ్ళి తొందరగా ప్రెషర్లో తీయటము. ఇవన్నీ అయ్యేసరికి ఆ కుషన్స్ ఏవైతే నార్మల్గా ఉంటాయి దాని పని ఏంటంటే మన ఆహారంలో మంచి పదార్థాలు ఏవైతే ఉంటాయి దాన్ని బాడీలో తీసుకోవటం. ఇప్పుడు అవి డిసీజ్ లాగా అయిపోయి కింద జారుతున్నాయి. జారడం వల్ల పైల్స్ వస్తాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొంతమందికి జెనెటికల్, కొంతమందికి ఫెమిలియల్ కూడా ఉంటాయి. కాకపోతే చేంజింగ్ ప్యాటర్న్స్, అట్మాస్ఫియరిక్ చేంజ్, జెనెటికల్లీ చేంజ్, ఆహారంలో డైట్లో మార్పులు వచ్చేసరికి ఇంతకుముందు కొద్దిగా ఇండియన్ సిస్టమ్ సుఖమైన సిస్టమ్ ఉండే. ఇప్పుడు తొందర లేవటము, లేట్ పండుకోవటము, మళ్ళీ తొందరగా పనికి వెళ్ళటము. ఇంకోటి కంప్యూటర్ సైన్సెస్ వచ్చేసరికి చాలా మటుకి ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ పైల్స్ లాంటి పరిస్థితి కొద్దిగా ఎక్కువ ఏర్పడుతుంది. కూర్చోవడం వల్లనే వస్తుందా అంటే కూర్చోవడం వల్ల వస్తలేదు. కూర్చున్నప్పుడు పని చేసినప్పుడు వాష్రూమ్ వచ్చినా కూడా కొద్దిగా డిలే చేయటం. చాలా మటుకు ఇంతకుముందు లేడీస్ చేసేది అట్లా, పని అయిన తర్వాత బాత్రూమ్ వెళ్దామని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యేది వాళ్ళకు. కానీ ఇప్పుడు ఈ జెంట్స్ అన్న కానీ ఫీమేల్స్ అన్న కానీ ఈ పని చేసుకుంటే పని అయిపోతుంది, తర్వాత బాత్రూమ్, అది ఎక్కువసేపు బాడీలో మలై అయితే ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియా పుడతాయి, దానివల్ల ఇబ్బంది వచ్చేసి ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి ఇవన్నీ పైల్స్ రావడం స్టార్ట్ అయింది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? చాలా మటుకి సిమ్టమ్స్ ఉండవమ్మా. చాలా మటుకి ఏదో అప్పుడప్పుడు రసీలాగా కారటము, అండర్ ప్యాంట్స్ కొద్దిగా డర్టీ అవ్వటము, ఇంకా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మోషన్ వచ్చినప్పుడు సైలెంట్ బ్లీడింగ్, అంటే నొప్పి లేకుండా బ్లీడింగ్ రావటం. ఇంకా కొద్దిగా స్టేజ్ పెరిగేసరికి కడిగినప్పుడు చేతికి మాంసం తగలటము. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. నొప్పి ఉండదు. నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే ఈ పైల్స్, హెమరాయిడ్స్, బవాసీర్ ఏవైతే అంటామో అవి పేగు నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ ద్వారం క్లోజ్ అయినప్పుడు ఆ టైంలో నొప్పి వస్తుంది. అందుకోసం నొప్పి లేకపోతే మనకు డిసీజ్ లేదన్నట్టు ఆలోచన జనాభాకి అయితే ఉంది. అది తెలుసుకోవాలా. ఎందుకంటే దానివల్ల మనం డిసీజ్ని పొడిగిస్తున్నాం. నొప్పి ఉంటేనే మనకు డిసీజ్ ఉంది, నొప్పి ఉండకపోతే డిసీజ్ లేనట్టు ఆ ఆలోచన మన మైండ్లోకి వెళ్ళి తీసేయాలా. ఏదన్నా అబ్నార్మాలిటీ కనిపించింది, అది ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్నెట్ బాగా ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం ఈజీగా వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్. అప్పుడు కన్సల్టేషన్ చేసుకుంటే చాలా మటుకు పేషెంట్ నొప్పి వచ్చిన తర్వాత వస్తారు. సార్ మొన్న నొప్పి వచ్చింది నాకు, మళ్ళీ నొప్పి వచ్చిన తర్వాత మీరేమో grade 3 అంటున్నారు, grade 4 అంటున్నారు, అంత ప్రాబ్లం నాకు లేదు అంటే పెయిన్ ఒక చాలా పెద్ద సిమ్టమ్ మనకు. అది కాక వేరే డిసీజ్ కూడా ఉంటాయి. పెయిన్ వచ్చేంత వరకు మనం ఆగే పరిస్థితి రావద్దు. చెకప్ రెగ్యులర్ చేసుకుంటూ ఉండాలా. స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి మళ్ళలో పేగులో కదలిక తక్కువ అయిపోతుంది. ఆ కదలిక తక్కువ అవ్వడం వల్ల మోషన్స్ రావడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ఎవరికైతే వేరే ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రాన్స్ డిసీజ్ అని, మిగతా ప్రాబ్లమ్స్, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే అర్లీ స్టేజ్లో మనం తెలుసుకుంటే దాన్ని మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక 3rd degree వచ్చిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ వల్ల బయటపడటం చాలా కష్టం. అందుకోసం రెగ్యులర్ చెకప్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 ఈజ్ అడ్వైజబుల్. సో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హైదరాబాద్ నుండి హరికిషన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు
చెప్పండి హరి గారు చెప్పండి. గత 1.5 year నుంచి నాకు మలద్వారం దగ్గర ఇచ్చింగ్ బాగుందండి. అది దేనికి అది ఏమొస్తుంది? అంటే దురద రావడానికి కారణాలు చాలా ఉన్నాయండి. మీకు ఒకవేళ వామ్ ఇన్ఫెస్టేషను అయితే కూడా దురద రావచ్చు. ఈ పైల్స్ 3rd degree 2nd degree వచ్చేటప్పుడు కొద్దిగా రసీలాగా కారి అక్కడ ఉండిపోవటం వల్ల, డ్రై అయిపోవటం వల్ల కూడా దురద రావచ్చు. అందుకోసం ఒక చిన్న ఎండోస్కోపీ టెస్ట్ చేసుకొని మీ యానల్ కెనాల్ అంటే మల విసర్జన చేసే పేగ్ ఏదైతుంది దాంట్లో ఎండోస్కోపీ టెస్ట్ చేసుకుంటే క్లియర్గా ఏంది బాధ అని తెలిసిపోవచ్చు. స్కిన్ డిసీజెస్ కూడా కావచ్చు, టీనియా లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇవన్నీ తెలుసుకొని మీరు డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కరెక్ట్గా ఏమో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తొలగించే అవకాశం చాలా మంచిగా ఉంటుంది. రైట్ సార్, మీరు ఇందాక గ్రేడ్స్ గురించి మాట్లాడారు. 1 second, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ మొత్తం? నార్మల్గా హెమరాయిడ్స్ పైల్స్లో 4 స్టేజెస్ ఉన్నాయి. గ్రేడ్ 1 చాలా మటుకు మనకు తెలియదు. అంటే అప్పుడప్పుడే ఈ ఏదైతే యానల్ కుషన్ ఉంది అది స్లోగా పెద్దగా రావటం మొదలైంది. గ్రేడ్ 2 కొంతమంది గ్రేడ్ 2లో కూడా సైజ్ పెద్దగా ఉండొచ్చు. సైజ్ ఇంపార్టెంట్ కాదు. గ్రేడ్ ఏంటంటే పేగు మూలకు వచ్చేసి కనబడకుండా ఉండటం గ్రేడ్ 2. ఎండోస్కోపీ చేసినప్పుడు పేగుతో పాటు చర్మం కూడా కనిపిస్తే గ్రేడ్ 3. మొత్తం పూర్తిగా వచ్చేస్తే గ్రేడ్ 4 బయటికి. గ్రేడ్ 3లో స్టార్టింగ్లో ఆటోమేటిక్గా మొలలు మోషన్ తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల తర్వాత మనం ఏళ్ళతో నెట్టాల్సి వస్తుంది దాన్ని. ఆ గ్రేడ్ 3లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఇంకా నెట్టిన తర్వాత కూడా వెళ్ళకపోతే గ్రేడ్ 4. ఈ 4 గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఈ స్టేజ్ 1లోనే ఎలా గుర్తించాలంటారు వాళ్ళకి? స్టేజ్ 1లో రసీలాగా కారటం ఒకటే ఇబ్బంది. కొద్దిగా మోషన్ అయిన తర్వాత ఇన్కంప్లీట్గా అయింది, నాకేదో మిగిలిపోయినట్టు ఫీలింగ్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎండోస్కోపీ చేసుకోవడం వల్ల మనకు క్లియర్గా, ప్రాక్టోస్కోపీ అంటారు ప్రాక్టికలీ స్పీకింగ్. ఎండోస్కోపీ అంటే మొత్తం పేగు చూసే అవసరం లే. ఆ ఫిక్స్డ్ పోర్షన్ యానల్ కెనాల్ 1.5 inch ఉండే కదా దాన్ని ప్రాక్టోస్కోప్ చేసి, ఇంతకు ముందు ఏమో డాక్టర్ గారు ప్రాక్టోస్కోప్ చేసి టార్చ్ పెట్టి చూసేది. ఇప్పుడు మా దగ్గర వీడియో ప్రాక్టోస్కోప్ ఉంది. మేము పేషెంట్కి టీవీలో చూపిస్తాం మీ పరిస్థితి ఏముందని చెప్పి. ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ కంపేర్ చేసుకుంటే దీన్ని తేడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ వీడియో ప్రాక్టోస్కోప్ రావడం వల్ల వీ కెన్ ఈజీలీ షో పేషెంట్కి టీవీలో చూపించి మీకు ఇలాంటి పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో ప్రాక్టోస్కోప్ వచ్చినప్పటి నుంచి ఈ హెమరాయిడ్స్ లాంటి డిసీజు, ఫిషర్ లాంటి డిసీజు ఏంటది, ఎందుకు వచ్చింది, దాని కారణం చూపించడం చాలా మంచిగా అయింది. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే కొంతమంది ఏదో ఆహారము తినడం వల్ల పేగులో ఇరిటేషన్ వచ్చి మాటిమాటికి మోషన్స్ రావటం, దాన్ని ఇరిటబుల్. అది దేనివల్ల అవుతుంది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు ఆహారం తింటున్నారు, ఏ డాక్టర్ గారు తెలుసుకోలేరు, కానీ మీరు ఆహారం తింటున్నారు. ఇవాళ నేను ఆలుగడ్డ కూర తింటే నాకు ఇలా అయింది, రేపు నేను వంకాయ తింటే నాకేం కాలేదు, ఎల్లుండి నేను నాన్ వెజ్ తిన్నాను దానివల్ల ఇట్లా అయింది. అది పేషెంట్ ఐడెంటిఫై చేయాలా. పేషెంట్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది తెలిసిన తర్వాత దాన్ని తొలగేయడం వల్ల మీకు లాభం అవుతే అలాంటి పదార్థాలు తినకుండా ఉండటం, అలాంటి పరిస్థితుల్లో ఇరిటేషన్ తగ్గుద్ది. రెండోది ఆలోచన వల్ల. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్లో ఆలోచన చేసుకుంటే కూడా ఇరిటేషన్ రావచ్చు. టెన్షన్ పెరిగేసరికి కూడా ఇరిటేషన్ రావచ్చు. ఇవన్నీ కారణాలు తెలిసిన తర్వాత ఇరిటబుల్ బౌల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని డిసీజెస్ ఉంటాయి, దానికి మందులు డాక్టర్ గారు చెప్తారు. మీ మల పరీక్ష చేసుకుంటే మనకు క్లియర్ అవుతుంది. అది పెద్ద ఎండోస్కోపీ అంటే మొత్తం లార్జ్ బౌల్, స్మాల్ బౌల్ ఎండోస్కోపీ చేస్తే కూడా దానిలో ఇరిటేషన్ ఏ కారణం వల్ల వచ్చింది కూడా తెలుసుకోవచ్చు. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈజ్ ఎ వైడ్ టెర్మినాలజీ. దాన్ని పర్టికులర్ కాజ్ ఏంది తెలుసుకోవడానికి స్టెప్ బై స్టెప్ మల పరీక్ష, దాని తర్వాత ప్రాక్టోస్కోపీ, దాని తర్వాత సిగ్మాయిడోస్కోపీ, దాని తర్వాత కొలనోస్కోపీ. దానివల్ల మనం తెలుసుకొని ఆ ఇరిటేషన్ కారణం ఏంది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది. సార్, ఈ పైల్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంట సార్? ఎంత సమయం తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇంతకు ముందు పైల్స్ ఆపరేషన్ అంటే ఒక పెద్ద ఎట్లా అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఫైట్ ఎట్లా ఉండే అలాంటి పరిస్థితి ఉండే. అలాంటి ఆపరేషన్ మేము కూడా చేసాము. పేషెంట్ 3-4 రోజులు హాస్పిటల్ ఉండటము, నొప్పి భరించలేకపోవటం, మాటిమాటికి సెడేషన్ ఇవ్వటము. ఇప్పుడు ఈ కొత్త కొత్త పదార్థాలు వచ్చినాయి. డాప్లర్ గైడెడ్ హాలర్ మెషిన్ అని ఒకటి, లేజర్ మెషిన్ ఒకటి, ఇంకోటి మా సెంట్రల్లో మేము ఇప్పుడు మైక్రోవేవ్ వేవ్స్ వల్ల ఎలా అయితే మన ఫుడ్ వేడిగా అవుతుంది అలాంటి పరిస్థితిలో మనం లేజర్ ద్వారా కూడా, ఇది మైక్రోవేవ్ ద్వారా కూడా మనము పైల్స్ ఆర్టరీస్ని మొత్తాన్ని కరిగేయచ్చు అని చెప్పి ఒక వెయిన్స్ కోసం వాడుతున్నారు. అది ఈ మధ్యలో రీసెర్చ్ అయ్యి కొంతమందికి మన ఈ పద్ధతి కూడా చేయడం అయింది. దాన్ని నేను మొన్న 15 days ట్రైనింగ్ చేసుకొని తీసుకొచ్చాను. ఆ మెషిన్ తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. మైక్రోవేవ్ ఇంకా లెస్ పెయిన్ఫుల్. ఈ కొత్త పద్ధతి లేజరు, డాప్లర్ గైడెడ్ హాలర్, మైక్రోవేవ్ వల్ల మనకు ఏ డిసీజ్ గురించి మనం భయపడి ఆపరేషన్ చేయకుండా ఉండేది.
నొప్పి వచ్చేది, కంట్రోల్ వెళ్ళిపోయేది, నాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఇవన్నీ ఆలోచన పేషెంట్కి ఉండే. అందుకోసం మెడికల్ ఫీల్డ్ కాక ఈ దారాలు కట్టేటోళ్ళు, యాసిడ్ పెట్టేటోళ్ళు చాలామంది అయ్యారు ఈ పైల్స్ ట్రీట్మెంట్ కోసం. ఈ కొత్త ఆధునిక పరికరాలు రావడం వల్ల నొప్పి ఏదైతే భయం ఉంది నొప్పి తగ్గింది చాలా మటుకి. పేషెంట్ పొద్దున వచ్చి మన సర్జరీ అని చెప్పండి, ఈ ప్రొసీజర్ అని చెప్పండి చేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మూడవది, నొప్పి తక్కువ ఉండేసరికి పనికి వెళ్ళటం తొందరగా అయింది. అందుకోసం మ్యాన్ అవర్స్ అంటారు దాన్ని, ఎకనామిక్ గల్లా కూడా మంచి బాగుపడుతున్నాడు. లీవ్స్ ఎక్కువ తీసుకునే అవసరం లేదు, హెల్త్ బాగుంటే లీవ్ తీసుకునే అవసరం లేదు. నొప్పి కొద్దిగా ఉంటుంది, 1 డేలో 2 డేలో తగ్గిపోతుంది. బ్లీడింగ్ చాలా మటుకి తగ్గింది. సో ఈ మోడర్న్ టెక్నిక్స్ వల్ల ట్రీట్మెంట్ ఆఫ్ పైల్స్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. ఇంతకుముందు 4-5 డేస్ హాస్పిటల్ ఉండటము, ఆయనకి ఏం ఆహారం ఇవ్వకపోవడము, ఉత్తగా ఫ్లూయిడ్స్ మీదనే లేకపోతే ఐవి గ్లూకోజ్ మీద. ఇవాళ అయితే మేము సేమ్ డే లిక్విడ్స్ ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి సాఫ్ట్ డైట్ స్టార్ట్ చేస్తాం. సో 100% దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు పేషెంట్కి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎలా అంటే మానసికంగా నొప్పి ఉంటుంది నాకు అని భయపడేటోళ్లకు మనం ఏం చేయలేం. నాకేం కాదు, నేను మంచిగా అయిపోతాను ఆలోచన. నాకు దగ్గర 60 రోజుల ముందు బైపాస్ అయింది, డాక్టర్ గోఖలే గారు చేశారు అపోలో హాస్పిటల్లో. ఆపరేషన్ టేబుల్ మీద వెళ్ళక ముందు సంజీవ్ దగ్గర 3 months వరకు నీకు చాలా కష్టం ఉంటుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పాను ఆయనకు, 20 daysలో పనికి వెళ్తా సార్ నేను, ఇన్ 20 days ఐ విల్ గో బ్యాక్ టు వర్క్. 20th డే క్లినిక్ వచ్చాను. పట్టుదల ఉండాలి మనిషికి, నేను మంచిగా అయిపోతాను పట్టుదల ఉంటే 100% ఏ డిసీజ్ అయినా బయటపడతాం. నొప్పి ఈజ్ నాట్ ఏ మేజర్ థింగ్. నొప్పి ఉంటుంది ఉండదని కాదు, కాకపోతే నాకు నొప్పి లేదని చెప్పి ఆలోచిస్తేనే కానీ సగం నొప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు చేసే అవసరం లేదు దాంట్లో. కొంతమంది మందులు, ఈ మోడర్న్ టెక్నిక్స్ వల్ల ఇంకా నొప్పి చాలా తగ్గింది. మామూలు ఆపరేషన్లో 10 స్కేల్లో నొప్పి ఉంటే దీంట్లో 1-2 స్కేల్లో ఉంటుంది. కొంతమందికి డిసీజ్ పెద్దగా అయినప్పుడు కొద్దిగా నొప్పి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ మందుల వల్ల డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్. ఎస్ సార్, ఈ ఫిస్టులా అంటే ఏంటి సార్? దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అమ్మ, ఫిస్టులా ఒక బాధాకరమైన డిసీజు. ఎందుకు బాధాకరమైన డిసీజ్ అంటే ఇది ఒక దారి తీస్తుంది. చర్మానికి పేగుకు ఒక దారి ఉండొచ్చు, మల్టిపుల్ దారి ఉండొచ్చు. సింపుల్ ఇన్ఫెక్షన్. మన దేవుడు మనకు ఆకారం ఎలా తయారు చేశాడంటే కంఫర్ట్ కూడా ఉంటుంది. ఆ కంఫర్ట్లో ఒకవేళ ప్రాబ్లం వస్తే డిస్కంఫర్ట్ చాలా అవుతుంది. ఈ కూర్చునే సీట్ దగ్గర ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. ఈ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోతే, అంటే క్లీన్లీనెస్ సరిగా మెయింటైన్ చేయకపోతే ఆ ఏరియాలో స్కిన్ కింద ఆ ఫ్యాట్ ఏరియాలో పస్సు కలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. యానల్ కెనాల్లో యానల్ క్రిప్స్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు. అందుకోసం టాయిలెట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి టాయిలెట్ ట్రైనింగ్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. హైజీన్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ బట్టలు వేసుకొని వెళ్ళిపోతాము, రాత్రి 11 o'clock 12 o'clock వరకు అసలు బట్టలు లూజ్ చేయడం కానీ, ఆ మాయిశ్చర్ రావడం వల్ల ఇన్ఫెక్షన్, ఏదో కారణం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పస్ ఏదైతే ఉంటుంది చీమ, అది బయట ఎలా పగులుతుందో అలా పేగు లోపల కూడా కనెక్షన్ ఏర్పడుతుంది. దాన్ని ఫిస్టులా అంటారు. సైనస్ అంటే బయటన్నా లోపలన్నా ఎక్కడో పక్కన ఓపెనింగ్ అవుతుంది కానీ 2 పక్కన ఓపెనింగ్ ఉండదు. సైనస్ చాలా ఈజీ ట్రీట్మెంట్ చేయడం, కానీ ఫిస్టులా ట్రీట్మెంట్ చేయడంలో ఆ పేగు మోషన్ పోయే పేగు దేవుడు ఎలా తయారు చేశాడంటే దాంట్లో మల్టిపుల్ మసిల్స్ ఉంటాయి. అవి లాంగిట్యూడినల్ మసిల్స్, సర్క్యులర్ మసిల్స్, ఇవన్నీ మనం మోషన్ ఎలా బయటికి తీయాలా దాన్ని హెల్ప్ చేసేది. ఈ మసిల్స్ ఇన్వాల్వ్ అయ్యేసరికి మనం దాన్ని ఆ ఫిస్టులాని సర్జరీ చేయడం వల్ల ఈ మసిల్స్ దెబ్బతిని మన కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది. ఆకారం అలాంటిది, కంఫర్ట్ కోసం తయారు చేసినాం, కాకపోతే ఈ డిసీజ్ వచ్చింది ఫిస్టులా. ఇప్పుడు మేజర్ సర్జరీ, చాలా మేజర్ సర్జరీ అది. ఓపెన్ ప్రొసీజర్లో దగ్గర 70 to 80% రికరెన్స్ రేట్ ఉంది. ఈ లేజర్స్ రావడం వల్ల ఏ దారి అయితే ఉంది దాన్ని లేజర్ ద్వారా కరిగిచ్చేసి పేగు లోపల ఓపెనింగ్ ఏదైతే ఉంది అది తెలుసుకోవాలా. అది ఎలా తెలుసుకోవాలా? ఎండోస్కోపీలో కనిపిస్తే చాలా మంచిది. పేగు అంటే స్ట్రైట్ ఇలా గోడలాగా ఉండదు, మల్టిపుల్ ఫోల్డ్స్ ఉంటాయి. ఆ ఫోల్డ్స్ వల్ల ఫోల్డ్ వెనకాల పోతే మనకు తెలియదు. అందుకోసం గోల్డ్ స్టాండర్డ్ దానికి ఎంఆర్ఐ అనల్ కెనాల్. ఎంఆర్ఐ వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇంటర్నల్ ఓపెనింగ్ ఏం తెలిసేది, నెంబర్ 1. నెంబర్ 2, ఒకటే దారి ఉందా, మల్టిపుల్ దారి ఉన్నాయి. అందులో ట్రాన్స్ఫెంట్రిక్, ఇంట్రస్ఫెంట్రిక్, ఎక్స్ట్రాస్ఫెంట్రిక్ స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్ మధ్యలో ఎక్కడి నుంచి వెళ్తుంది, ఓ స్పేస్ ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ దాంట్లో బైఫర్కేషన్స్ ఉన్నాయా, ఇదంతా ఎంఆర్ఐలో మనకు పిక్చర్ వస్తుంది. దాని తర్వాత లేజర్ ట్రీట్మెంట్. ఎక్స్టర్నల్ హోల్ నుంచి లేజర్ పంపించి ఆ లేజర్ మొత్తం ఆ ట్రాక్ట్ అంతా కరిగిస్తుంది, ఆ దారంతా కరిగిస్తుంది.
కరిగించిన తర్వాత పేగు లోపల ఏదైతే ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంది దాన్ని ఇంటర్నల్గా సూచన చేసి క్లోజ్ చేయాలి. ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఎలక ఎలా అయితే భూమిలో ఇంకో దారి తీసే అవకాశం ఉంటుంది, అది క్లోజ్ కాకపోతే లేకపోతే చేయకపోతే ఏదో కారణం వల్ల మళ్ళీ ఇంకో దారి తీసి ఇంకో ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మీరు నెగ్లెక్ట్ చేస్తే స్టార్టింగ్లో సింగిల్ ట్రాక్ట్ ఉండొచ్చు, నెగ్లెక్ట్ చేస్తే మల్టిపుల్ ట్రాక్స్ వచ్చి మనము చెట్లకు నీళ్ళు వేసినప్పుడు ఆ ఫ్రంట్ పోర్షన్లో మల్టిపుల్ హోల్స్ ఉంటాయి చూడండి, వాటరింగ్ క్యాన్ పెరినేమ్ అంటారు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మటుకి అలాంటి పరిస్థితి ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల కావచ్చు. ఇంతకుముందు ఇండియాలో టీబీ బాగా ఎక్కువ ఉండేది, పేగులకు టీబీ ఉండేది, టీబీ వల్ల కావచ్చు. ఇంకా వేరే 2 డిసీజెస్ ఉన్నాయి, దానివల్ల ఇలాంటి మల్టిపుల్ క్యాన్సర్ ఇంకోటి, దీనివల్ల మల్టిపుల్ హోల్స్ లాగా. అలాంటి పరిస్థితులు మనం పేషెంట్కి ఏ న్యాయం చేయలేము. ఆ పరిస్థితి రాకముందు సింగిల్ ట్రాక్ట్ కానీ సెకండ్ ట్రాక్ట్ కానీ 2 అన్న 3 అన్న ఉన్న వరకు ఒక సిట్టింగ్ లేకపోతే మల్టిపుల్ సిట్టింగ్స్లో ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఎందుకంటే బ్లైండ్ సర్జరీ ఇది. మనం ఓన్లీ ఆన్ ఎంఆర్ఐ బేసిస్ సర్జరీ చేస్తాం. ఆ ట్రాక్ట్ మనము చూసినప్పుడు ఇంకో ట్రాక్ట్ కూడా మనం కూడా క్రియేట్ చేయొచ్చు. అందుకోసం చాలా ఎక్స్పీరియన్స్తో చాలా జాగ్రత్తగా చేసుకొని ఈ లేజర్ ద్వారా దాన్ని సర్జరీ చేసుకోవాలా. ఎక్సిషన్ చేయడం వల్ల ఇనీషియల్ ట్రాక్ట్ ఎక్సైజ్ అవుతుంది. పేగు దగ్గర పోయే ట్రాక్ట్కి మనకు స్పేస్ ఉంటుంది అక్కడ. అంటే మనకు దేవుడు అలా తయారు చేసిన ఆకారం, బోన్స్ ఉంటాయి, చాలా నర్వ్స్ ఉంటాయి, చాలా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవన్నీ దెబ్బతిన్నాయి అనుకోండి, మనకు నార్మల్ పరిస్థితి రాదు. పేషెంట్ మాటికి టాయిలెట్ వెళ్ళటము, కంట్రోల్ లేకుండా ఉండటము, మార్కెట్లో వెళ్తే మోషన్ అయిపోవటము, లేకపోతే బ్లీడింగ్ బాగా అవటము, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఈ లేజర్ సర్జరీ ఫర్ ఫిస్టులాస్ కాంప్లికేటెడ్ సర్జరీ, కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. అది ఇప్పుడు ఓపెన్ ప్రొసీజర్ కన్నా బెస్ట్ ప్రొసీజర్ ఈజ్ లేజర్ ప్రొసీజర్ ఫర్ ఎనీ ఫిస్టులా. ఈ కొంతమంది సర్జన్స్ ఒక 5-10% లేదు ఓపెనే బెటర్ అంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు అలా చేస్తారు. కానీ మేజర్గా ఇప్పుడు మన హైదరాబాద్లో నాకు చాలామంది వేరే ఊర్లోకి వెళ్ళి కూడా వస్తున్నారు పేషెంట్స్. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిస్టులా సర్జరీస్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2-3 సర్జరీస్ ఉంటాయి ఫిస్టులా. సక్సెస్ రేట్ ఇది అరౌండ్ 95-96%. ఇప్పుడు 4% కదా అని అనుకుంటాం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 85% ఇమ్యూనిటీ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి కరోనా వస్తుంది. సో నాట్ జస్ట్ సర్జరీ, పేషెంట్ గుణం కూడా. కొంతమందికి పస్సు పుట్టే గుణం ఉంటుంది, ఎంత మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి పస్సు వస్తుంది, ఇన్ఫెక్షన్ లేకుండా కూడా. సో ఇవన్నీ పద్ధతులు చూసుకొని దాన్ని కరెక్ట్ మెడిసిన్స్ వాడుకుంటూ హైజీన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ విల్ డెఫినెట్లీ కమ్. కాకపోతే కొద్దిగా డిలే కావచ్చు, కొంతమందికి తొందరగా కావచ్చు. ఈ ఫిస్టులా ఇస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, బట్ అడ్వెంట్ ఆఫ్ లేజర్ ఇట్ హెస్ బికమ్ వెరీ పాపులర్ అండ్ వెరీ గుడ్. సార్, ఈ ఫిషర్ గురించి మాట్లాడే ముందు కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. నాగల్పల్లి నుండి శంకరయ్య గారు, నమస్తే అండి. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, కాల్ కట్ అయింది సార్. ఫిషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిషర్ అంటే మల విసర్జన చేసే బార్డర్లో ఒక చిన్న క్రాక్ లాగా వచ్చేసి మాటికి దెబ్బ తగలటం వల్ల అక్కడ పుండులాగా వస్తుంది. చాలా మాటికి ఫిషర్స్ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో వెయిట్ ఆఫ్ ద యూట్రస్ ఉండటం వల్ల, మన ఇండియన్ టాయిలెట్ వాడడం వల్ల, వెయిట్ అంతా దాని మీద కూర్చోవడం వల్ల చిన్న కట్ లాగా అవుతుంది. రెండోది అంటే డిహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోతే మోషన్స్ హార్డ్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఒక క్రాక్ లాగా వచ్చి పుండులాగా అవుతుంది. అది పేగు లోపల నుంచి స్కిన్ వరకు వస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏంటంటే మోషన్ పోయినప్పుడు దాని కింద ఎగ్జాక్ట్లీ ఆ పుండు కింద ద్వారం ఉంటుంది. ఆ ద్వారం టైట్ లూజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది. అది ఫిషర్ సూచనలు. ఫిషర్లో నొప్పితో పాటు బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి. పెయిన్లెస్ బ్లీడింగ్ పైల్స్లో చాలా మటుకి. ఇది నొప్పితో పాటు బ్లీడింగ్. మోషన్ పోయినప్పుడల్లా నొప్పి, హాఫ్ అన్ అవర్ నుంచి దగ్గర సాయంత్రం వరకు మళ్ళీ తగ్గిపోవటము. మళ్ళీ ఫిషర్లో ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ నొప్పి బాధ తగ్గిపోతుంది. అప్పుడు చిన్న పరలాగా దానిపైన ఏర్పడినప్పుడు నొప్పి బాధ వెళ్ళిపోతుంది. మళ్ళీ మోషన్ ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ అది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ అదో బాధ. చాలా మాటికి దీనికి టాయిలెట్ ట్రైనింగ్, మోషన్స్ మెత్తగా చేయటము, ఫైబర్ కీచు పదార్థాలు తినడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే నొప్పి కంటిన్యూస్గా ఉన్నప్పుడు దాన్ని స్ఫింటరాటమీ అంటే ఆ స్ఫింటర్ మసల్ ఏదైతే ఉంది, ఆ ద్వారం ఏదైతే ఉంది సర్కులర్ మసల్, దాన్ని లేజర్ ద్వారా లూజ్ చేయడం అవుతుంది స్ఫింటరాటమీ. ఉత్తగా మామూలుగా లూజ్ చేయడం కాదు, పేగు లోపల ఉన్న ప్రెషర్ కూడా తెలుసుకోవాలా. ఆ స్ఫింటర్ ఫైబర్కి స్ఫింట్రోమీటర్ ఉంటుంది. ఆ స్ఫింట్రోమీటర్ వల్ల దాని కొలత తీసుకొని దాని ప్రకారం లూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి తర్వాత చాలా మటుకు రాదు. కాకపోతే 2 పొజిషన్స్ ఉన్నాయి.
12 o'clock 6 o'clock. ఓకే 6 o'clock పొజిషన్లో చాలా మటుకి జెంట్స్కి వచ్చేది, 12 o'clock పొజిషన్లో చాలా మటుకి లేడీస్ వస్తుంది. ఆ యూట్రస్ వెయిట్ వల్ల మోషన్స్ వచ్చే పద్ధతి మారుతుంది, జెంట్స్కి వేరేగా ఉంటుంది. కానీ బాగా ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు చుట్టూ అంతా కట్ కావచ్చు, రెండు పక్కలు కూడా రావచ్చు. స్ఫింక్టరాటమీ ఒకటే గోల్డ్ స్టాండర్డ్. దాని తర్వాత కూడా మోషన్స్ ఒకవేళ హార్డ్ ఉంటే డైటీషియన్ని కలిసి మన ఆహారం చెక్ చేసుకొని మోషన్స్ మెత్తగా అయ్యేటట్టు చూసుకుంటే చాలా మటుకి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మెడికల్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఇంకా భరించలేను, నొప్పి నాకు రోజు హెడేక్ అవుతుందంటే అప్పుడు స్ఫింక్టరాటమీ. పేషెంట్ చెప్పాలా, ఉత్త డాక్టర్ కాదు మీకు ప్రాబ్లం ఉందని, పేషెంటే చెప్పాలి నాకు ప్రాబ్లం ఉందని. అప్పుడు చేసుకోవడం వల్ల పేషెంట్కి ఆపరేషన్ సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది. లేదంటే ఏం ఆపరేషన్ చేసిండ్రు మళ్ళీ నాకు పరిస్థితి అట్లనే ఉంటుంది. అంటే పేగంతా రౌండ్ ఉంది కదా, ఓన్లీ 6 o'clock కట్ అయింది, చుట్టుపక్కల కావద్దని లేదు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ మోషను రావటము, అంటే మళ్ళా సరిగా రావటము, రెండోది తీసే పద్ధతి కూడా సరిగా ఉండాలి. ఈ రెండు కరెక్ట్ చేస్తే ఫిషర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఈ మూడింటికి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆహారపు అలవాట్లు కానీ. అంటే చూడండి, చాలా మటుకి కారము, మసాలా, పులుపు ఇవి చాలా మటుకి కంట్రోల్ చేయాలి, పూర్తిగా బంద్ చేయమని చెప్తలేము. ఇప్పుడు కొంతమందికి నాన్ వెజిటేరియన్ తినకపోతే నాకు బాధ, లేకపోతే బంద్, అందులో చేయడంలో కూడా పద్ధతి ఉంటుంది. చాలా స్పైసీ ఫుడ్ చేస్తే డెఫినెట్లీ దిస్ ఇస్, ఒకవేళ తీసుకుంటే దాని సప్లిమెంటు పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి అంటే మిక్స్డ్ డయట్ చాలా మంచిది. ఒకటే రకమైన డయట్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ యూ విల్ ల్యాండ్ ఇంటూ ప్రాబ్లం. మిక్స్డ్ డయట్ చాలా మంచిది. ఇంకోటి స్పేసింగ్ ఆఫ్ ఫుడ్. కొంతమందికి ఆహారం సరిగా అరగకపోతే 3 అవర్స్కి కొద్దిగా మొత్తం కడుపు ఫుల్ ఉండదు, 3 అవర్స్కి 70% కడుపు ఫుల్ అయ్యేటట్టు తినాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి ఈ స్పేసింగ్ ఆఫ్ ఫుడ్ చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతుంది, ఆహారం కూడా మంచిగా తినచ్చు. ఇప్పుడు 8 o'clock బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 11 o'clock ఏదో బిస్కెట్స్, ఫైబర్ బిస్కెట్స్, మళ్ళీ 1-2 లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్రూట్స్, ఇలా మనం చాలా మటుకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎక్కువ తినేసి డిన్నర్ తక్కువ చేయాలి. మంది ఆల్మోస్ట్ ఉల్టా ఉన్నది, బ్రేక్ఫాస్ట్ తినము, లంచ్ కొద్దిగా ఓకే ఉంటుంది, డిన్నరే ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్యామిలీ కలిసినప్పుడు. కానీ మన పద్ధతులు కొద్దిగా మార్చుకోవాలా. రెండోది, ఎంటీ స్టమక్లో ఫ్రూట్స్ తినడం వల్ల డైజెషన్ బాగుంటుంది. ఫ్రూట్స్తో పాటు అన్నం కలపద్దు, అన్నంతో పాటు ఇది కలపద్దు. ఇవన్నీ మనకు అర్థం కాకపోతే డైటీషియన్ ఇస్ ద కరెక్ట్ పర్సన్ టు టెల్. ఇప్పుడు అరటి పండు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే దినమంతా పని చేస్తే అరుగుతుంది, అదే నైట్ తింటారు, దానివల్ల మోషన్ హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్ థింగ్స్ ఇది తెలుసుకోవాలి మనం. తెలుసుకుంటే డెఫినెట్లీ హెల్త్ విల్ బీ మచ్ బెటర్, ఇంకా డిసీజెస్ రాకుండా పోతాయి. రైట్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.